సో మోటో యాక్చువల్ లక్ష్యం ఏంటండి సంపంగి? సో మా గోల్ అండి, లైక్ ఇప్పుడు రైట్ నౌ సంపంగి అనేది వీఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ అండ్ బయోఫార్మింగ్ అండి. సో మేము ఏంటంటే యాజ్ ఆఫ్ నో బయోఫార్మింగ్ మీద మేజర్ ఫోకస్ ఉంటుంది మాది. సో ఈ బయోఫార్మింగ్లో లక్ష్యం ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించాలనేది మా టార్గెట్. సో బై 2025 అవర్ టార్గెట్ ఇస్ 2000 acres. సో ఇప్పుడు మేము చేసేది కూడా వ్యవసాయం అండి. చాలా మంది వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనుకుంటారు, అది రియల్ ఎస్టేట్ కాదు. సో కంప్లీట్లీ వ్యవసాయం. ఈ వ్యవసాయం మేము ఏంటంటే ఆర్గానిక్ వేలో, ఇప్పుడు ఏంటంటే మనం తినే ప్రతి దాంట్లో కూడా సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్ మిక్స్ ఉంటుంది మనకి. సో తెలియకుండానే మన బాడీ ఆటోమేటిక్గా మన హెల్దీ ఫుడ్డే తింటాం అనుకుంటాం, బట్ ఆ హెల్దీ ఫుడ్డే మనకు తెలియని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది బాడీలో. సో అలా కాకుండా సో పర్సనల్గా అంటే వీ హ్యావ్ టేకెన్ ఇనిషియేటివ్. సో మేము ముందుకు వచ్చి మేము అనుకున్నది ఏంటంటే కంప్లీట్ హెల్దీ ఫుడ్స్ అంటే ఆర్గానిక్ వేలో పండించి, ఎక్కడ మనకి కెమికల్ పెస్టిసైడ్స్ ఇట్లాంటివి వాడకుండా ఆర్గానిక్ వేలో పండించాలి అని వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. సో మాది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్. సో మా ఫాదర్ పండించినప్పుడు కూడా చాలా వరకు ఈ ఆర్గానిక్ వేలోనే చేసేవాడు, అదే మేము తినేవాళ్ళం. సో చిన్నప్పుడు మా బాడీ ఎక్కడ కూడా మాకు ఇలా ఫ్యాట్ రావడం కానీ సో చిన్న చిన్న సమస్యలు ఉండేది కాదు. బట్ ఈరోజు మేము ఎప్పుడైతే ఈ కెమికల్ మిక్స్డ్ ప్రిజర్వేటివ్స్ కలిపి తింటున్నామో సో ఇవన్నీ కూడా లేని సమస్యలు వస్తున్నాయి. మా టార్గెట్ ఏంటంటే, మా లక్ష్యం ఏంటంటే 2025 కల్లా ఒక 2000 ఎకరాలలో వ్యవసాయం చేస్తూ సో ఆర్గానిక్ వేలో మేము అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఖర్జూరా సాగు కానీ లేక అదర్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ వేలో ఫ్రూట్స్ కానీ పల్సెస్ కానీ రకరకాలు పండించాలనేది మా టార్గెట్ అండి. సో అది బయోఫార్మింగ్ సెక్టార్లో మాకు అది టార్గెట్.